ఆల్ రైట్. మరి ప్రభునందు ప్రియులారా, మరి ఈ ప్రాముఖ్యమైన సమయంలో క్రీస్తు మనము సంఘము అనే సిరీస్లో భాగంగా మరొక్కసారి మిమ్మల్ని ఈ రీతిగా కలుసుకోవడానికి ప్రభు చూపిన కృపను బట్టి, అలాగే మరి ఈ సిరీస్ని ఇక్కడ దాకా కొనసాగించడానికి ప్రభు చూపిన కృపను బట్టి నేను ఆయనకి నా యొక్క కృతజ్ఞతలు, అలాగే నా యొక్క క్షమాపణలు తెలియజేసుకుంటూ, మరి నా జీవితంలో తోడ్పాటుగా ఉన్న వారికి ప్రభు పేరిట కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మరి మున్ననుకును మీకును కూడా మరి ప్రభు పేరిట కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇవాళ ఎపిసోడ్కి మీ అందరికీ నేను స్వాగతం పలుకుతా ఉన్నాను. యాక్చువల్లీ వేరే చోట క్యారల్స్ జరుగుతూ ఉన్నాయి. నేను పాడి పరిగెట్టుకుంటే ఇక్కడికి వచ్చాను. మన సెషన్ అయినాక మళ్ళీ జాయిన్ అవ్వాలి. అందువల్ల కొంచెం వాయిస్లో చిన్నపాటి డిస్టర్బెన్స్ ఉండవచ్చు. ఫ్రెండ్స్, మరి ఈ క్రీస్తు మనము సంఘము సిరీస్లో మొదటి టాపిక్గా ద డివైన్ ప్లాన్, యాక్షన్స్, బ్లెస్సింగ్స్ అనే టాపిక్ని చూస్తూ ఉన్నాము. మరి ఫేజ్ 2లో ఉన్నాము. ఇవాళ 10వ ఎపిసోడ్కి వచ్చామండి. ఇక్కడ దాకా కొనసాగడం ఇది ఖచ్చితంగా దేవుని కృప వలన మాత్రమే సాధ్యమైంది. కాబట్టి నేను ఆయనకు మరొకసారి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. మరి ఇవాళ అంటే ప్రస్తుతం మనం క్రిస్మస్ పీరియడ్లో ఉన్నాం. కాబట్టి జనరల్గా క్రిస్మస్ అన్నప్పుడు మనం ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్ళినా ఆ పీరియడ్ వచ్చేటప్పటికి మనం ఏం చేస్తామంటే కొంచెం జాయ్ఫుల్గా ఉంచడానికి, బ్రైట్నెస్తో ఉంచడానికి, మరి ఆనందంగా పాటలు పాడుతూ, గెట్ టుగెదర్స్ పెట్టుకుంటూ, క్యారల్స్లో తిరుగుతూ, ఇట్లా ఒక ఫెస్టివ్ మూడ్ని కొంచెం జాయ్ఫుల్గా, బ్రైట్ఫుల్గా ఉంచుకునే ప్రయత్నం చేస్తాం. మన బాధల్ని మర్చిపోయే ప్రయత్నం చేస్తూ ఉంటాం. బికాజ్ అండర్లయింగ్గా దెర్ ఈజ్ ఎ హోప్. మనం మనుషులంగా మనం ఏమనుకుంటామంటే ఈ రెండు వచ్చేస్తుంది, కనీసం వచ్చే సంవత్సరం ఉన్న మన బాధలు గట్టెక్కితే బాగుండు, దేవుడు మనకు మార్గం తెరిస్తే బాగుండు, ఇట్లా మనం ఒక హోప్తో వెళ్తూ ఉంటాం అనమాట. మరి మనం చదువుతున్న కథలో కూడా యేసుక్రీస్తు వచ్చే టైంకి అటువంటి హోప్తోనే మరి యూదులు ఉన్నారు. వాళ్ళు దేవర్ ఎక్స్పెక్టింగ్ అ కింగ్, ఆ మెస్సయ్య హూ వుడ్ డెలివర్ వాళ్ళందరినీ ఆ యొక్క చెర నుంచి విడిపిస్తాడని వాళ్ళ ఒక హోప్తో ఉంటున్నటువంటి పీరియడ్ అనమాట మన కథలో. మరి నేను ఇవాళ ఏం చేస్తానంటే, మనకి కొంచెం సమయం తక్కువగా ఉంది కాబట్టి ఆ హోప్ గురించినటువంటి కొన్ని మాటలు మీతో పంచుకుని, నెక్స్ట్ సెషన్లో ఆ టైంలో వాళ్ళు ఎలా మిస్ అయ్యారు, డివైన్ ప్లాన్లో పాలిభాగస్తులుగా ఉండవలసిన యూదులు ఎందుకు వ్యతిరేకంగా మారారు అనే విషయం మీద తెలుసుకుంటే, అక్కడి నుంచి ఇక మన సెకండ్ ఫేజ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అండ్ దెన్ ఒక షార్ట్ పీరియడ్ తర్వాత ఐ కమ్ బ్యాక్ అండ్ ఐ కంటిన్యూ విత్ ది థర్డ్ ఫేజ్ అనమాట. మరి ఎప్పుడు చెప్పే మాదిరిగానే వీలైనంత వరకు నోట్ డౌన్ చేసుకోండి, గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఎప్పుడన్నా ఏదైనా కన్సర్న్ ఉంటే అన్మ్యూట్ చేసుకుని అక్కడనే అడగడానికి మీరు ప్రయత్నం చేయండి. ఇఫ్ నాట్, అలా కాకపోయినా కూడా ప్రాబ్లం ఏం లేదు. చక్కగా మీరు అట్ ద ఎండ్ ఆఫ్ ద సెషన్ చెప్పవచ్చు. మెసేజ్ ట్యాబ్ ఉంది, మున్నన్న త్రూ చెప్పవచ్చు. లేదంటే యూట్యూబ్ వీడియోలో మనం ఎలాగో ప్రభు కృప వలన ఆ వీడియోస్ని యూట్యూబ్లో అప్లోడ్ చేసుకుంటున్నాం కాబట్టి మీరు అక్కడ కూడా ఫీడ్బ్యాక్ లాగా ఇవ్వచ్చు అనమాట. మోరోవర్ ఏదైనా మిస్ అయినా కూడా గాబరా పడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఫర్ ద లాస్ట్ కపుల్ ఆఫ్ సెషన్స్ మనకి టెక్నికల్ గ్లిచ్ వల్ల కొంత స్క్రీన్ షేరింగ్ అనేది పాసిబుల్ కాలేదు. అందువల్ల కొన్ని మైల్ స్టోన్స్ కానీ, నేమ్స్ కానీ కొంచెం అలా హెడ్ మీద నుంచి వెళ్ళిపోయే చిన్నపాటి డిస్టర్బెన్స్ ఉన్నప్పటికీ, బట్ ఆ యూట్యూబ్ వీడియోని మీరు మరలా తిలగించినప్పుడు, వింటున్నప్పుడు చక్కగా రీకనెక్ట్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది అనమాట. మరి క్విక్గా ఇవాళ కథలోకి వెళ్ళిపోదాం. మరి యేసయ్య వచ్చే టైంలో యూదులు ఉన్నారని కథ దగ్గర మనం వెయిట్ చేస్తూ ఉన్నాము. మరి మనకి చాలా విషయాలు తెలుసు యేసయ్య గురించి. అందుకని నేను ఆ ఆబ్వియస్ విషయాల గురించి ఇక్కడ ప్రస్తావించడం లేదు. సపరేట్గా టాపిక్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ టాపిక్ అయిపోయిన వెంటనే అటాన్మెంట్, కోవనెంట్ టాపిక్, ఆ తర్వాత మనం కొన్ని లిస్ట్ ఆఫ్ టాపిక్స్ చూపించాం కదా, ఆ టాపిక్స్లోంచి మనకి దేవుడు ఏ విధంగా కృప చూపితే ఆ విధంగా మనం అవన్నీ ఇంకా డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాం. మరి యేసుక్రీస్తు మరి దేవుని డివైన్ ప్లాన్ని, తండ్రి కుమారుడి మీద పెట్టినటువంటి బాధ్యతను నెరవేర్చడం కోసంగా మరి భూమిపైకి వచ్చాడు. మరి చాలా జాగ్రత్తగా, మరి చాలా ఒబీడియన్స్తో మరి ఆ యొక్క డివైన్ ప్లాన్ని తను మరి కంటిన్యూ చేశాడు. బేసికల్గా యూదులు ఏమనుకుంటారంటే, డివైన్ ప్లాన్లో తమని పాలుభాగస్తులు చేశారు కాబట్టి ఆ డివైన్ ప్లాన్లో సైడ్ ఏ మాత్రమే ఉంది అని అనుకున్నారు. బట్ దేర్ వాజ్ సైడ్ బి విచ్ దే మిస్డ్. అదే మనం రానున్న సెషన్స్లో చూస్తాము. ఆ సైడ్ బి అనేది యేసుక్రీస్తు రాకతో ఆన్ అయింది. ఆయన తర్వాత మరి శిష్యులకు, స్పెషల్లీ అపోస్తులైన పౌలు వంటి వారికి అది రివీల్ చేయడంతో మరి మనం ఫేజ్ 3లో కూడా చూడబోయే కథ అనమాట. అంటే సైడ్ బి, డివైన్ ప్లాన్ యొక్క సైడ్ బిని కూడా మనం చూడగలుగుతాం. మరి యేసు యూదయ, సమరయ, గలిలయ మొత్తం ఆ ప్రాంతాలన్నీ తిరిగేస్తున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే ఈ సద్దుకైలు, పరిసయ్యులు, లేకపోతే ఈ రెబలియన్ గ్రూపులు, ఈ రోమీలు, వీళ్ళంతా ఒక గీత గీసి పెట్టారు. ఆ గీత కిందనే సామాన్యులంతా ఉన్నారు. మరి వాళ్ళందరినీ కలుపుకుంటూ వెళ్తూ ఉన్నాడు. వారందరినీ దగ్గర చేర్చుకుంటున్నాడు, లేదా తానే వాళ్ళకి దగ్గరగా వెళ్తూ ఉన్నాడు. మరి ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు క్వశ్చన్ కూడా చేస్తూ ఉన్నారు యేసును కానీ, మరి యేసయ్య శిష్యులను కానీ. వాళ్ళు అడుగుతూ ఉన్నారు, ఈయనేంటి ఎలాంటి వాళ్ళతో తిరుగుతున్నాడు ఏంటి, ఎలాంటి వాళ్ళతో కూర్చుని భోజనం చేస్తున్నాడు ఏంటి, అది ఇది అని.
ఇన్ ఏ వే వాళ్ళకి అది కన్సర్నింగ్గానే ఉంది. ఒక రకంగా ఇండిపెండెంట్ రెబలియస్ లీడర్ అయిపోతాడనే భయం ఉంది. మరి వాళ్ళు ఒక రకమైన ఆచారయుక్తమైన మొజాయిక్ లాని ఫాలో అవుతున్నారు కాబట్టి అతను దాన్ని దాటేస్తున్నాడేమో అనే ఒక కన్సర్న్తో వాళ్ళు ఒక ఒక రకమైనటువంటి యాటిట్యూడ్లోకి వెళ్ళిపోయారు. మరి ఇతరులేమో వాట్ ఇఫ్ జీసస్ ఈజ్ ది ప్రామిస్డ్ కింగ్ అనే ఇదిలో ఆయన్ని ఒక రెబలియన్ కింగ్ లాగా చూడాలని ఆశపడుతూ ఉన్నారు. కానీ డివైన్ ప్లాన్లో జీసస్ ఈజ్ యాక్చువల్లీ అ కన్కూరింగ్ కింగ్, అలాగే యాజ్ వెల్ యాజ్ ఎ సఫరింగ్ సర్వెంట్. అది మనం నెక్స్ట్ సెషన్లో చూద్దాము. మరి యేసయ్య మరి మరణించటం సిలువ పైన, మరి పాతి పెట్టబడటం, మరి పునరుత్థానుడు అవ్వటము, మరి ఆయన పరలోకానికి వెళ్ళేటప్పుడు తన శిష్యులకు బాధ్యత అప్పగించడం అంతా తెలుసు. మరి క్రైస్తవులుగా నేను క్రీస్తుని విశ్వసిస్తున్నాను, నమ్ముతున్నాను అన్నప్పుడు మన ప్రాథమిక సూత్రాల్లో లేదా ప్రాథమిక విశ్వాస సూత్రాల్లో ఇది ఖచ్చితంగా మనం నమ్మి తీరాల్సింది. ఎందుకొరకు చనిపోయాడు అన్నది, ఎందుకొరకు తిరిగి లేచాడు అన్నది, దానిలోనే డివైన్ ప్లాన్ అంతర్లీనంగా కొనసాగుతూ ఉంటుందన్నమాట. మరి హోప్ గురించి మాట్లాడాను కదా, ఒక వర్స్తో మొదలుపెట్టి వాళ్ళ కథను నేను ముందుకు తీసుకెళ్తాను. ఐ థింక్ యెషయా, ఒక్క నిమిషం అండి. యెషయా 49లో 12వ వచనం నేను చదువుతాను, నాతో పాటు మీరు ఫాలో అయిపోండి. 12వ వచనం, యెషయా 49:12 కంటే కూడా 13 నుంచి యాక్చువల్లీ. శ్రమ నొందిన తన జనుల యందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు. ఆకాశమా ఉత్సాహధ్వని చేయుము, భూమి సంతోషించుము, పర్వతములారా ఆనందధ్వని చేయుడి. అయితే అక్కడి నుంచి ఇంకా కంటిన్యూషన్ ఉంది. కాంటెక్స్ట్ వైజ్గా చూసుకున్నప్పుడు ఇది ఇజ్రాయేలీయుల కొరకు మరి ఆయన చెప్తా ఉన్నాడు, మీరు నేను విడిచిపెట్టేస్తానని అనుకుంటున్నారేమో, నోనో నేను మీ కన్న తల్లైనా మిమ్మల్ని విడిచిపెడతాదేమో కానీ నేను మిమ్మల్ని విడిచిపెట్టను అని ఆ ప్రామిస్ అంతా ఆయన మరి చక్కగా చెప్తున్నాడు. శ్రమ నొందిన వారులారా మరి మిమ్మల్ని ఓదార్చేది నేనే అని చెప్తా ఉన్నాడు. ఈ ప్యారలల్గా డ్రా చేసినప్పుడు అది ఖచ్చితంగా మనకు కూడా వర్తిస్తుంది. మన గురించి కూడా ఆయన మరి అదే తాపన ఉంటుంది, మనల్ని కూడా ఆయన వదిలిపెట్టను అనే విషయాన్ని చెప్తా ఉన్నాడు. అయితే రీసెంట్గా కొంతకాలం క్రిందట నాకు వచ్చిన క్వశ్చన్ ఏంటంటే, మనం జనరల్గా క్రిస్మస్ అన్నప్పుడు సెమీ క్రిస్మస్లో కానీ లేకపోతే ఏదైనా స్కిట్స్ ఏదైనా పర్ఫార్మెన్సెస్ చేసేటప్పుడు వెంటనే ఏం చేస్తాం, చిన్ని యేసు, మేరీ జోసెఫ్, పశువులు తొట్టే, మరి చిన్న పశువులు లేకపోతే గొర్రెలు కాపర్లు, దేవదూతలు, జ్ఞానులు అందరిని ఒక చోట పెట్టేస్తాం కదా. అయితే మేబీ కమింగ్ స్లైడ్స్లో జ్ఞానులు ఏ పర్టికులర్ టైంలో కలిసి ఉంటారు అనే దాని మీద మనం చూద్దాం. కానీ ఇప్పటికైతే మనము గొర్రెల కాపర్ల గురించి ఆలోచిద్దాం. వై షెపర్డ్స్, ఎందుకు వాళ్ళకి దేవదూత మరి వార్తని ప్రకటించింది అన్నప్పుడు లూకాసు వార్త 2వ అధ్యాయంలో 8-20 వచనాల మొత్తంలో మనకి ఆ నెరేషన్ అంతా కూడా ఇవ్వబడుతూ ఉండింది. మరి ఎందుకు అన్నప్పుడు దాని గురించి మరి కొంతమంది టీచర్స్ కానీ పండితులు కానీ ఏం చెప్తున్నారంటే, ఇట్ ఈస్ టు షో కేస్ దాట్ గాడ్ ఈజ్ ఏంటంటే వాళ్ళని ఇన్వైట్ చేస్తున్నాడు. ఎలాంటి వాళ్ళని, లోలీగా ఉన్న వాళ్ళని, బడ్డెన్తో ఉన్న వాళ్ళని ఇన్వైట్ చేస్తున్నాడు. ఇందాక మనం యెషయాలో చదివిన దాంట్లో కూడా అలాంటి ప్రామిస్నే కదా మరి ఆయన చెప్తా ఉన్నాడు. మరి ఎవరన్నా క్విక్గా మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయము 28-30 వచనాలు ఎవరైనా చదువుతారండి? ఏదైనా పర్లేదండి. సో ఇందాక మనం యెషయాలో చూసినటువంటి ప్రామిస్కి దగ్గరగా ఇది ఉంది. సో ఆ టైంలో మరి స్ట్రగుల్ అవుతూ ఉన్నారు సామాన్యులంతా కూడా. మరి ప్యారలల్ టైమ్ లైన్స్లో మనం కూడా స్ట్రగుల్ అవుతూనే ఉన్నాం, వేరియస్ చెరల వల్ల, వేరియస్ రీజన్స్ వల్ల. మరి మనందరికీ ఒక అష్యూరెన్స్, ఒక ప్రామిస్ లాంటిది ఇస్తున్నాడు. మీరు భారం కలిగిన వాళ్ళారా, మరి వాళ్ళని చాలా చిన్న వాళ్ళగా లోకుగా చూస్తున్నారు షెపర్డ్స్ని. మరి అలాంటి వాళ్ళందరినీ ఆయన దగ్గరికి చేర్చుకుంటున్నాడు. ఆయన అన్నాడు కదా, నేను రోగుల కొరకు వచ్చిన వైద్యుడినే కానీ ఆరోగ్యంగా ఉన్నవాడి కోసం వచ్చిన వాడిని కాదంటున్నాడు కదా, ఆ విధంగా అనమాట. మరి అలాగే షెపర్డ్ అన్నప్పుడు మనం 23వ కీర్తన 1వ వచనంలో ఏముంటుందండి? ఎవరైనా క్విక్గా చెప్తారా? 23వ కీర్తన 1వ వచనంలో సో లార్డ్ ఈజ్ అవర్ షెపర్డ్, లార్డ్ ఈజ్ అవర్ షెపర్డ్. అలాగే ఇందాక మనము చదివినటువంటి స్క్రిప్చర్లో కూడా జాన్ 10లో కూడా ఇందాక మనం ఆయన గొర్రెల కాపరి మరియు గొర్రెల యొక్క రిలేషన్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. సో ఆయన మందకి కాపరిని అనే విషయాన్ని సింబాలిక్గా కూడా చెప్తా ఉన్నాడు. మరి మన పేట్రియార్కల్ ఫాదర్స్ చూసినప్పుడు మోజెస్ కానీ, అబ్రహాం కానీ, ఐజాక్ కానీ, డేవిడ్ కానీ వీళ్ళంతా షెపర్డ్స్. బట్ దేవుని చేత పైకి లేవనెత్తబడినటువంటి మరి ఉన్నత సింహాసనాన్ని లేకపోతే ఉన్నత ప్లేసుల్లోకి వచ్చినటువంటి షెపర్డ్స్, వీళ్ళంతా ఆశీర్వదింపబడిన వారు.
వీళ్ళే కాదు, మనల్ని పరిపాలించే ఏ అధికారినైనా నాయకుడినైనా కూడా మన షెపర్డ్ కిందే చూడవచ్చు. మనమంతా అతని మంద, అలాగే అతను మన కాపరి. సో ఈ సింబాలిజం అంతా కూడా ఆయన మనకు చూపిస్తున్నాడు. సో కింగ్స్ అంతా కూడా యాక్చువల్లీ షెపర్డ్స్ కిందకే వస్తారు. మరి వీళ్ళు ఏదైతే కింగ్ని కోరుకుంటున్నారో, మాకు కింగ్ కావాలి, కింగ్ కావాలి, కింగ్ కావాలని, వీళ్ళు మర్చిపోయారు. అసలైన కింగ్ వచ్చే టైంకి వీళ్ళకి అర్థం కాని పరిస్థితుల్లో ఉండడం మూలంగా వీరు ఏ కింగ్కి చెందినటువంటి వీళ్ళు వారసులు, ఏ కింగ్కి చెందినటువంటి సంపద మంద అనే విషయాన్ని వీళ్ళు మర్చిపోతూ ఉన్నారు. సో సింబాలిక్గా అది కూడా చెప్తా ఉన్నారు. అలాగే నేను అప్పుడప్పుడు చోజన్ అనే ఒక వెబ్ సిరీస్ సంబంధించి ఎపిసోడ్స్ చూస్తూ ఉంటాను. అఫ్కోర్స్ దాని మీద కొంచెం కాంట్రవర్సీస్ అవి నడుస్తూ ఉంటాయి. అతను పోయిటిక్ క్రియేటివ్ లిబర్టీ తీసుకుని అప్పుడప్పుడు కొంచెం డిబేట్ అవుతుంటాడని. బట్ సమ్ టైమ్స్ ఇన్ కపుల్ ఆఫ్ ఎపిసోడ్స్ ఆయన అసలు మనం దేవుడిని తీసుకెళ్ళి మనిషి దేవుడిని చేసేస్తాడు కదా, బట్ అతను మనిషికి దగ్గరగా ఉన్న యేసుక్రీస్తుని చూపించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు అప్పుడప్పుడు. రీసెంట్గా షెపర్డ్స్కి సంబంధించినటువంటి ఒక ఎపిసోడ్ వాళ్ళు రిలీజ్ చేశారు. దాంట్లో కథ ఇలా ఉంటుంది, చాలా సింపుల్గా చెప్తాను. మరి అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు, డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి. ఏసే వస్తాడంట, అంటే కింగ్ వస్తాడంట, యూదుల రాజు వస్తాడంట, బెత్లెహేంలో పుడతాడంట అన్నప్పుడు ఒక సద్దుకాయుడు లేదా పరిసయుడు మరి వీళ్ళ దగ్గరికి ఒక ల్యాంబుని కొనడానికి వచ్చినప్పుడు అతను అడుగుతాడు డైరెక్ట్గా, ఏంటండి మరి ఆ వచ్చే కింగ్లా వస్తాడా, సఫరింగ్ సర్వెంట్ లాగా వస్తాడా, మాకు ఇట్లా సినగాగులో చెప్తుంటే నేను విన్నాను అంటే, నువ్వు నన్ను అడిగేటంతో భయపడేవా అని వాడిని కసురుకుని ఆ ల్యాంబుని చూసి అది కొంచెం దెబ్బతిని ఉంటే, ఇలాంటివి తెచ్చి మాకు అంటగట్టాలని చూస్తున్నావా, యూ ఫూల్, అసలు ఇలాంటి రాకు, మంచి ల్యాంబుని ఎత్తుక్కుని పట్టరా అని తిట్టి పంపించేస్తాడు. అతనికి ఒక ఫిజికల్లీ హ్యాండిక్యాప్ అతను అనమాట. ఈవెన్ విత్ ఇన్ షెపర్డ్స్ కూడా అతన్ని కొంచెం లోగా చూసే ప్రయత్నం. బట్ అతనికి దేవదూత ప్రత్యక్షమే అతనితో చెప్పుచుండగా ఇతర మరి కాపరులు, గొర్రెల కాపరులు వినుటయ, మళ్ళీ వారు పరిగెట్టుకుంటూ ఆ ప్లేస్కి వెళ్ళటం, మరి చిన్ని యేసుని చూడటం. అతను తిరిగి వచ్చేటప్పుడు వెనక్కి తిరిగి ఆ చిన్ని యేసుని చూసి అదొక జాయ్, అదొక హోప్ అతనికి. అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వెళ్ళి అందరికీ చెప్తున్న టైంలో అతను కలిసిన సద్దుకాయుడు లేదా పరిసయుడు కనిపించినప్పుడు, ఎరా పొద్దున్న చెప్పాను కదా నీకు రావద్దని, కనుగొన్నావా మచ్చలేని ఆ యొక్క ఆఫరింగ్ ల్యాంబును నువ్వు కనుగొన్నావా, మలినం లేని ఆఫరింగ్ ల్యాంబును నువ్వు కనుగొన్నావా అన్నప్పుడు అంటే అతను ఏమి డైలాగ్ చెప్పడు, ఒక స్టాటిక్ షాట్ నుంచి ఒక మూమెంట్ షాట్ పెట్టి మిడ్ నుంచి క్లోజ్గా తీసుకొచ్చి ఒక చక్కని బ్యాక్గ్రౌండ్ స్కోర్తో, అంటే హృదయాలను ఆకట్టుకునే విధంగా అతను చెప్పినప్పుడు, వీ ఫౌండ్ అవర్ పర్ఫెక్ట్ ఆఫరింగ్ ల్యాంబ్ అనే ఒక థీమ్ని అతను మెన్షన్ చేస్తూ ఉన్నాడు. అలాగే మరి యేసుక్రీస్తు పర్ఫెక్ట్ ఆఫరింగ్ ల్యాంబే కాదు, ఆ ల్యాంబ్ని బలి అర్పణ చేసినటువంటి ప్రధాన యాజకుడు కూడా. మరి ఈ పాయింట్ని మనం కొంచెం డీప్గా నెక్స్ట్ సెషన్లో మనం చూస్తామండి. మరి ఇందాక చెప్పినట్టు మనం అంతా కూడా ఆయన యొక్క మంద, ఆయన మన యొక్క కాపరి, మనం ఆయన స్వరం వినాలని ఆయన చెప్తా ఉన్నాడు, మనం ఆయన స్వరం ఎరుగుతామని కూడా చెప్తున్నాడు. నా స్వరం ఎరగని అన్యులు కూడా ఉన్నారు అని కూడా ఇందాక చదివినటువంటి యోహాను సువార్తలో మనకు కనపడతా ఉండింది. మరి ఈ కాపరి తన యొక్క మంద కోసం ప్రాణం పెట్టడానికి కూడా సిద్ధమే, మరి ఎలాంటి ఎక్స్టెన్సివ్ యాక్షన్ తీసుకోవడానికైనా సిద్ధంగానే ఉన్నాడు. మరి వీ యాజ్ హిజ్ షీప్ వాట్ ఆర్ వీ డూయింగ్ ఆర్ వాట్ వీ హ్యావ్ టు డూ అనేది మనం ఒకసారి ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది క్రిస్మస్ టైంలో. ఎందుకంటే మనం ఇలాంటి పర్వదినాలు రాగానే మనం కూడా ఆచారయుక్తమైన మనుషులుగా మారిపోతున్నాము. మరి ఈస్టర్ టైంలో అలా మారిపోతున్నాము, లెంట్ డేస్ అంటే అలా మారిపోతున్నాము, ఇలా మారిపోతున్నాం. కానీ ప్రతి పర్వదినం వెనుకున్నటువంటి ఆ ఇంటెన్షన్, ఆ కథ ఏంటి తెలుసుకుని మనం పరిశీలించుకోవాలి అనేది ఒక ఇండికేషన్ అనమాట. మరి ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏం నమ్మాలి, ఏం నమ్మకూడదు అనే దాని గురించి మరి పత్రికల్లో మన న్యూ టెస్ట్మెంట్ అంతా కూడా ఉండింది. దాన్ని జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటూ మన వంతు ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి. పందెములో ఓపికతో పరిగెట్టాలి అని పౌలు అంటున్నాడు అనమాట. మరి అలాగే ఈ గొర్రెల కాపరులంతా కూడా ఇందాక చెప్పినట్టు దే విల్ బి వాచ్ఫుల్, అంటే తోడేళ్ళు లేకపోతే ఇతర యానిమల్స్ వచ్చి దాడి చేయకుండా చాలా జాగ్రత్తగా మరి కాచి కాపాడుతూ ఉంటారు. అందుకే నేను నా గొర్రెల కొరకు ప్రాణం పెడతానని అంటున్నాడు. అలాగే వాచ్ఫుల్లో అనదర్ ఆస్పెక్ట్ ఏంటంటే మనం కూడా కొంచెం జాగరూకులై ఉండవలసిన ఆవశ్యకత ఉన్నది. ఎందుకంటే సరే వాళ్ళ గురించి కాదు, కానీ మనకి ప్యారలల్గా డ్రా చేసుకున్నప్పుడు వీఆర్ ఇన్ కైండ్ ఆఫ్ మనం ఎండ్ టైంకి దగ్గరకు వచ్చేస్తున్నప్పుడు మరి మనం ఎటువంటి వారితో సహవాసం చేస్తున్నాం, ఎక్కడ ఉంటున్నాము, ఏ బోధన చేస్తున్నారు, ఎవడు ఎలా మనల్ని మరి డైవర్ట్ చేస్తున్నాడు, ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు, ఇటువంటివన్నీ మనం జాగ్రత్తగా ఆలోచించుకుంటూ మరి మనము ఓపిక్గా మరి ముందుకు వెళ్ళాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అలాగే ఎప్పుడు ఒక ప్రాఫెసీ కానీ ఒక ప్రామిస్ కానీ చేసేటప్పుడు కానీ లేకపోతే చేసింది జరిగిపోయిన తర్వాత కానీ దేవుడు ఇటువంటి అనౌన్స్మెంట్లు చేస్తున్నట్టుగా మరి ఇది ఒక సింబాలిజంగా కూడా ఉండిందనమాట. అంటే అబ్రహాంకి దేవదూతలు ప్రత్యక్షం అవడం కానీ లేకపోతే ప్రవక్తల ద్వారా ప్రవచించడం కానీ, అంటే
తను చెప్పాలనుకున్నది కానీ లేదంటే తను చెప్పింది జరిగింది అనే విషయాన్ని గురించి ఆయన బాహాటంగా అనౌన్స్మెంట్ చేస్తున్నాడు, ప్రొక్లెయిమ్ చేస్తున్నాడు. మనం కూడా దాన్ని ప్రొక్లెయిమ్ చేయాల్సిన అవసరత ఉందన్నట్టుగా, అందుకనే షెపర్డ్స్ని ఆ యొక్క వార్త వాళ్ళకి చేరవేయబడిందని చెప్తా ఉన్నారు. మరి జీసస్ ఈజ్ అవర్ షెపర్డ్ అని మనం చెప్పేసుకున్నాం కదా ఇందాకే. మరి 23వ కీర్తనలో చదివినట్టుగా కూడా యెహోవా నా కాపరని మనం రాసుకున్నాం. సో మనం చేయాల్సిన పని ఏంటంటే, మరి ఎవరన్నా క్విక్గా 1 తెస్సలోనిక 4వ అధ్యాయము 14-18 వచనాలు. 18 అండి, 18. సో ఇదే మనకున్న లక్ష్యం, ఇదే మనం నమ్మాల్సిన సిద్ధాంతం, ఇదే మనం చేయాల్సిన ప్రయత్నం, ఇదే. మరి దీని కొరకు మనం 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 కష్టం కూడా పడాలి. ఎందుకంటే క్రిస్టియన్ లైఫ్ని ఒక ప్రాస్పరిటీ గాస్పెల్ కింద నేను ప్రవచించేసుకున్నాను. నేను ఈ మధ్య అంటే కొత్తగా మేనిఫెస్టేషన్ చేసుకున్నాను. నేను విశ్వాసంతో ఐ కమాండ్, నేనే చైన్ని బ్రేక్ చేసుకుంటాను. ఇట్లా కాదండి. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ నెవర్ ఎట్లా అంటారు, ఒక పోల్ పాన్పు కాదని మరి చెప్తున్నాడు. అలాగే దేవుడు ఎప్పుడు కూడా భూలోక సంబంధమైన, ఇది మనం లాస్ట్ టైం ఫస్ట్ ఫేజ్లో ఉన్నప్పుడు మనం చెర గురించి చదివినప్పుడు కూడా ఇదే పాయింట్ మనం చదివాం. బట్ ఎస్, యాజ్ ఎ ఫాదర్ హీ విల్, ఆయన లవ్ అంటారు, మనల్ని బ్లెస్ చేయడానికి ఇష్టపడతాడు. ఆ బ్లెస్సింగ్కి మనం ఆయనతో ఆనుకుని ఉండాలని కూడా మరి ఆయన ఆశపడతా ఉంటాడు. బట్ మోస్ట్లీ ది ఎటర్నల్ బ్లెస్సింగ్ ఈజ్, మనకి ఇందాక మనం ఇప్పుడు తెస్సలోనికలో చదివినట్టుగా అదే మన ఎటర్నల్ బ్లెస్సింగ్. దాని కొరకు మన ప్రయత్నం మనం చేయాలి. అలాగే ఇవే కాదు, ఇంకా మనం చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఉదాహరణకి అంటే చదవద్దు కానీ దయతో నోట్ డౌన్ చేసుకోండి. మరి ఇదే 1 తెస్సలోనికల్లో 5వ అధ్యాయము 15-22 వచనాలు చదివిన, లేకపోతే హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం చదివిన, ఇట్లా ఆ న్యూ టెస్ట్మెంట్ని కొంచెం జాగ్రత్తగా నెమ్మదిగా చదివి మనకి నిజంగా దేవుడు సహాయం చేసే ఆ రెవల్యూషన్ మనకి ఇంకా ఇవ్వగలిగితే ఇంకా చాలా బ్యూటీ ఉండింది అనేది మరి అలాగే పండితులు చెప్తున్నారు, నేను కూడా వ్యక్తిగతంగా విశ్వసిస్తున్నాను. సో ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్ అనేది మనం దాని కొరకు మన వంతు ప్రయత్నం మనం చేయాలి. ఎప్పటికప్పుడు మనం క్షమాపణ అడుక్కుంటూ ఎందుకంటే జనరల్గా మనం చెప్పేస్తుంటాం, మనం మనుషులం కాబట్టి ఇది ఇంతే కదా అనే ఒక అడ్వాంటేజ్ తీసుకుంటూ ఉంటాం. అలా తీసుకోకుండా ఉండటానికి ప్రయత్నం చేయాలి. చెప్పడం ఈజీగానండి, వెన్ ఇట్ కమ్స్ టు ప్రాక్టికాలిటీ, స్పెషల్లీ అది అనుచరణలోనూ దాన్ని అనుకరణలోనూ ఉంచేటప్పుడు నిజంగా సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే దోల తీరిపోద్ది అనమాట. సో అది అలాగే ఇప్పుడు ఇంత కంపాషనేట్ కలిగిన మన తండ్రి, మన కాపరి, మన కొరకు ప్రాణం పెడుతున్నాడు, మనం ఆయనతో ఉంటే మనల్ని మరి తన ఎవర్ లాస్టింగ్ కింగ్డమ్లోకి తీసుకెళ్తున్నాడు అంటూనే ఆయన మనకు ఒక రెండు వార్నింగ్లు ఇస్తున్నాడు అండి. నెంబర్ 1 ఎవరన్నా క్విక్గా మాథ్యూ 7:21-23, మాథ్యూ 7వ అధ్యాయము 21-23 వచనాలు. అవునండి. సో దిస్ ఈజ్ కైండ్ ఆఫ్ అ వార్నింగ్ టు అస్. లేకపోతే ఏమంటున్నాడు, ముందే హెడ్సప్ ఇచ్చేస్తున్నాడు, నేను అది చేశానంటే కుదరదురా అబ్బాయి అని చెప్తున్నాడు. కాబట్టి ఇందాక చెప్పాను కదా, చెప్పడం ఈజీ కానీ చేయడం సరిగ్గా చేయకపోతే మనం ఎలాంటి దాంట్లో పడిపోతాం అన్నదానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. అలాగే దేని గురించి మనము వాచ్ఫుల్గా ఉండాలి అన్నప్పుడు మరి 2వ పేతురు 3వ అధ్యాయము 8-12 వచనాలు కొంచెం క్విక్గా చదవండి ఎవరన్నా. 2వ పేతురు 3వ అధ్యాయము 8-12 వచనాలు.
నిశ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. చూసారండి. సో అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గర్వించిపోవును, పంచభూతములు నిక్కటమైన వేంద్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న నిత్యములను కారిపోవును. అది. సో ఇదొక వార్నింగ్ మనకి. మనం అందుకే వాచ్ఫుల్గా ఉండాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అనేది మరి ఈ వాక్యం ద్వారా చెప్తా ఉండింది. కాబట్టి మనం కొంచెం జాగరూకులై ఉండవలసినటువంటి ఆవశ్యకత ఉంది. సో ఒక ఫెస్టివల్ ఆఫ్ హోప్ నుంచి మనం పాటించవలసినటువంటి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ కొంత క్రమశిక్షణ కలిగి మరి మనం ముందుకెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉండింది. మరి నేను ఇక ముగించేస్తున్నాను. అయితే ముగించే ముందు చెప్పాల్సిన 2 మాటలు ఏంటంటే, మరి వచ్చే సెషన్లో ఎందుకు యూదులు సైడ్ ఏని ఎలా మిస్ అయ్యారనే దాని గురించి కొంత చెప్పి నేను ఫేజ్ 2ని క్లోజ్ చేస్తాను. మరి ప్రభు కృప, ప్రభు చిత్తం బట్టి మళ్ళీ ఎప్పుడు వస్తే అప్పుడు ఫేజ్ 3ని మీకు కంటిన్యూ చేస్తాను. అలాగే చివరిగా నేను మీతో ఒక 2 మాటలు పంచుకోవాల్సింది ఏంటంటే, కోల్డ్ ప్లే అనేవాళ్ళు, ఒక బ్యాండ్ వాళ్ళు ఏదో ఒక పాట రాసుకున్నారు, కానీ అందులో నాకు ఒక 2 లైన్లు నాకు బాగా నచ్చాయి. అది మీ అందరికీ నేను ఆ తరపున క్రిస్మస్ విషెస్ కానీ చెప్పాలనుకుంటున్నాను. జీసస్ ఈజ్ అవర్ ట్రూ షెపర్డ్, సో మే ఆల్ యువర్ ట్రబుల్స్ సూన్ బీ గాన్, ఓ క్రిస్మస్ లైట్స్ కీప్ షైనింగ్ ఆన్. మే ఆల్ యువర్ ట్రబుల్స్ సూన్ బీ గాన్, దోస్ క్రిస్మస్ లైట్స్ కీప్ షైనింగ్ ఆన్. ఈ 2 మాటలు మీతో పంచుకుంటూ మరి ద షెపర్డ్స్ బ్లెస్సింగ్ ఏంటో ఫైనల్గా చూసి క్లోజ్ చేద్దామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 20-21. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమకు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయములోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచును గాక. ఆమేన్. యేసుక్రీస్తుకు యుగయుగములకు మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్. సో మేబీ ఒకవేళ ఇదే మనకి షెపర్డ్స్ నుంచి వస్తున్న బ్లెస్సింగ్ అయి ఉంటే ఏముంది, బైబిల్లో ఉందంటే ఉన్నట్టే. కాబట్టి మేబీ మనం దీని గురించి కూడా ప్రార్థన చేసుకుందాం. మరి మన యొక్క కాపరి యొక్క దయ, ఆయన యొక్క కృప మన మీద నిత్యము నిలిచినట్లుగాను, మరి మనపైన ఉన్నటువంటి బాధ్యతను మనం జాగ్రత్తగా మనం నిర్వర్తిస్తూ ముందుకు సాగునట్లుగా, దానికి కూడా ఆయన కృపే కావాలి. కాబట్టి మరి అది రీతిగా దేవుడు మరి ముట్టాలని, తాకాలని, మీ జీవితాల్లో ఉన్నటువంటి ఆ హోప్ని మరి అది ఆయన ఏ విధంగా చేస్తాడో నాకు తెలియదు. ఎందుకంటే హిజ్ వేస్ ఆర్ డిఫరెంట్ దెన్ ఆర్స్ అంటుంటారు కదా. చెప్పడం ఈజీయే, బట్ వెన్ ఇట్ కమ్స్ టు రియాలిటీ మన యొక్క ఫెయిత్ అనేది షేక్ అయిపోతూ ఉంటుంది. అలాంటి కొన్ని ఎగ్జాంపుల్స్ నేను మీకు నెక్స్ట్ సెషన్లో చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. విత్ దాట్ ఐఎమ్ కంక్లూడింగ్ టుడేస్ సెషన్. ఐ విష్ యూ మెర్రీ క్రిస్మస్ మీ అందరికీ కూడా. గాడ్ బ్లెస్ యూ ఆల్. మొన్న ఓవర్ టు యూ.